సభకు నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలు, మిత్రులు, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ముఖ్యంగా ఆడియన్స్లో మధ్యాహ్నం నుంచి కూడా కాచుకొని ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురంలో ఇంత పెద్ద సభ, జనసేన సభ దానికి ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కారణమైన ఎదురుగుండా కూర్చున్న ఆడియన్స్కి అందరికి కూడా, జన సైనికులకి, వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ కొండాపురం మండలంలో ఆఫీస్ ఓపెనింగ్, జనసేన పార్టీకి ఒక కార్యాలయము మనం పెట్టుకుంటాం. ఈ కార్యాలయము ఈ కొండాపురం మండలమే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికి కూడా చేయూతనిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు, మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చినప్పుడు జనసేనకు ఒక ఆఫీస్ ఉంటే అందరూ చుట్టుపక్కల వచ్చిన వాళ్ళంతా కొంచెం ఆఫీస్కి రావడము, ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంటుందని చెప్పి కాశీ గారు ఆలోచన విధానం చెప్తే, నేను ఖచ్చితంగా మనం కొండాపురం మండలం, ఈ కొండాపురం టౌన్లో ఆఫీసు మనం పెట్టాలి. దానికి ముఖ్యంగా ఇంకొక కారణం కూడా ఉంది. ఇది మండల హెడ్ క్వార్టర్సే కాకుండా కొండాపురం మండలం అనేది మా పూర్వీకులు ఇక్కడ పుట్టిన ప్రాంతం. కొండాపురం నుంచి నడిచిపోయే 2 కిలోమీటర్ల దూరంలో ఆదిమూర్తిపురం అనే ఒక చిరు గ్రామం ఉంది. ఆ గ్రామంలో మా నాన్న పుట్టి పెరిగారు. మా నాన్న అనంతరామయ్య గారు, వేములపాటి అనంతరామయ్య గారు, మా తాత వేములపాటి సుబ్బరాయుడు గారు ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా సుపరిచితులే. వారు ఈ గ్రామంలో పుట్టి మా నాన్నగారు ఎంతో పై స్థాయికి నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రముఖ న్యాయవాదిగా, ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, ప్రపంచ శాంతి సంఘానికి ఒక అధ్యక్షుడిగా ఎంతో పెద్ద స్థాయికి ఎదిగిన మా నాన్నగారు పుట్టి పెరిగి చిన్నప్పుడు ఆడుకొని తిరిగిన ప్రాంతం ఆదిమూర్తిపురం. అటువంటి ఆదిమూర్తిపురం గ్రామం ఉన్న ఈ మండలం కొండాపురం అంటే నా హృదయానికి ఎంతో దగ్గరైన ప్రాంతం. అటువంటి కొండాపురంలో కాశీరావు వచ్చి మనం ఆఫీస్ ఓపెన్ చేస్తా అంటే ఒప్పుకున్నాను. కానీ ఇంత ఘనంగా జరుగుతుంది, ఈ విధంగా ఇంత ప్రేమాభిమానాలతో నన్ను ఇక్కడ ఆశీర్వదిస్తారు, ఇంత అభిమానిస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. వస్తూ ఉంటే దారిలో ఆదిమూర్తిపురంలో ఆడపడుచులంతా ఆపి, మా బిడ్డ, నువ్వు మా బిడ్డ, నిన్ను చూడాలా అని చెప్తుంటే కన్నీళ్ళు వచ్చాయి. ఇక్కడికి రాగానే వందల మంది మా ఆడపడుచులు, మా చెల్లెమ్మలు, మా అమ్మలు, అక్కలు వీళ్ళందరూ కూడా ఎంతో ఆపేక్షగా పలకరించి, మీరు ఇక్కడికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఆఫీస్ ఓపెనింగ్కి అలాగే ఎంతో మంది మన జన సైనికులు, తమ్ముళ్ళు వీరందరూ కూడా అంత ఆనందంతో నాట్యాలు చేస్తూ, డ్యాన్సులు చేస్తూ, స్టెప్పులు వేస్తూ అక్కడి నుంచి కూడా ఊరేగింపు తీసుకొస్తుంటే నాకు నోట్లో మాటలు రాలేదు. నేను ఇంతటి అభిమానం పొందడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ మా పూర్వీకులు పుట్టిన ప్రదేశాన్ని నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు నాకు ఏదైతే ఈ అవకాశం ఇచ్చారో, ఇంతమంది ఒక ఆదరణ పొందడానికి జనసేన పార్టీలో స్థానం ఇచ్చి వీళ్ళందరి ప్రేమానురాగాలు పొందడానికి మీరు ఏదైతే నాకు స్థానం ఇచ్చారో మీకు నేను సదా రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా చెప్పుకుంటున్నాను. అలాగే మా తల్లిదండ్రులు, మనం ఎక్కడున్నా ఏమైనా తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు చూపిన మార్గం, వాళ్ళు చెప్పిన మనకు మంచి మాటలు ఫాలో అయితేనే ఇవాళ మనకి పరిస్థితుల్లో ఉంటాం.
అటువంటి ఎంతో గొప్పవారైన మా తల్లిదండ్రుల్ని వాళ్ళ యొక్క ఈ జన్మస్థానంలో స్మరించుకుంటూ వారికి కూడా నా శిరస్సు నుంచి నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఇకపోతే రాజకీయంగా ఉదయగిరి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రాజకీయం చేయడం అంటే అంత సులభం కాదు. ఇక్కడంతా కూడా కొంత మోతుబారోళ్ళే ఉంటారు. మనకు కొంచెం ఫ్యాక్షన్ రాజకీయాలు నియరెస్ట్, మనకు కడప రాజకీయాలకి నియరెస్ట్గా ఏదంటే ఈ ఉదయగిరి ప్రాంతమే అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు, మెట్ట ప్రాంతం. అటువంటి ఈ ఉదయగిరిలో ఒక చదువుకున్న వ్యక్తి కాశీరావు వచ్చి ఒకరోజు నన్ను, సార్ మీతో కాశీరావు ఎవరో నాకు తెలియదు, ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలా అని చెప్తే కలుద్దాం లాంటే ఒక చిన్న వ్యక్తి వచ్చాడు, ఒక వామనాతరం లాగా వచ్చి, సార్ నా పేరు కాశీరావు, మాది ఉదయగిరి, నేను అమెజాన్లో పలాని ఉద్యోగం చేస్తున్నాను ప్రోడక్ట్ మేనేజర్గా. అంటే నువ్వు అంత పెద్ద కంపెనీలో చేస్తూ నీకు రాజకీయంతో ఏం సంబంధం అన్నా? లేదు సార్, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే, ఆయన ఆశయాలంటే వినలేని నాకు ఇది, నేను ఆయన కోసం ప్రాణం ఇస్తాను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం అవి నెరవేర్చుకోవడం కోసం మేము రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి మీరు నాకు కొంచెం మార్గం చూపిస్తూ ఏ విధంగా రాజకీయాల్లో ముందరికి పోవాలా చెప్పండి అంటే, బేష్ బాగున్నావు రా అని చెప్పి ఆ రోజు నుంచి కూడా కాశీతో నేను సత్సంబంధాలు కొనసాగిస్తూ కాశీని కొంచెం దూకుడైనా కొంచెం మళ్ళా రుంగుతూ కాశీ వాళ్ళ తమ్ముడు గాంధీ వాళ్ళ గురించి మీ అందరికీ తెలిసిందే, అన్నిటికీ ముందరుంటారు. వాళ్ళని నేను ఒక మంచి మార్గంలో ఉండండి అని చెప్పుకుంటూ వాళ్ళ తల్లి గారిని కూడా కలిసి మీకు మంచి పిల్లలు ఉన్నారమ్మా అని చెప్పి చేయడం జరిగింది. సో ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వాళ్ళని రాజకీయాల్లోకి ఆకర్షిస్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒక పక్క చెప్పులు వేసుకునే వాళ్ళు కూడా రాజకీయాల్లో అర్హతలు, వాళ్ళకు కూడా రాజకీయ నాయకత్వం వచ్చే విధంగా చేస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా కోట్ల రూపాయలు సంపాదిస్తూ పెద్ద పెద్ద మల్టీనేషనల్స్ లో పనిచేసే వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేసే విధంగా స్ఫూర్తినిచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరం ఏ విధంగా పనిచేయాలా మీరందరూ ఒకసారి ఆలోచించండి. జనసేన పార్టీని ఒక్క మనిషి, నేను పార్టీ పెడుతున్నాను, నా వెనక ఎవరు వచ్చినా రాకపోయినా ఈ పార్టీని నడుపుతాను అని చెప్పి 2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి వెనక్కు జరగకుండా, ఓటమి చవి చూసినా ఒక్క క్షణం కూడా ఓటమి గురించి ఆలోచించకుండా, ఒక జనసేనాని, ఒక ఆర్మీ జనరల్ ఎట్టయితే ముందరికి వెళ్తానే ఉంటాడో ఆ విధంగా ఆయన అనుకున్న లక్షలాది మంది జనసైనికులను నడిపిస్తూ, ప్రశ్నించడం మన నైజం, ప్రశ్నించాలి, ఎవరినైనా కానీ ప్రశ్నిస్తాం, తప్పు జరిగిన చోట ప్రశ్నించాల్సిన అవసరం మనకుంది, మనం ఎదిరిస్తాం, ఎరిగిస్తాం అని చెప్తూ ఎంతో మంది లక్షల మందిని జన సైనికుల్ని, వీర మహిళల్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో పోయినసారి ఏదైతే ఒక అమానుష ప్రభుత్వం నచ్చిందో అటువంటి ప్రభుత్వాన్ని ఎదిరించి, ఎవరైతే బెదిరించారో, ఎవరైతే మాకు మీరు రాజకీయంగా అడ్డం వస్తే మీకు పుట్టకథలు ఉండవని చెప్పి మాట్లాడారో అటువంటి వారిని సభాముఖంగా అధపాతాళానికి తొక్కేస్తా నిన్ను జగన్ అని చెప్పి మీసాలు మెలే చెప్పిన వాడిని చేసిన మన పవన్ కళ్యాణ్ గారు జగన్ ని అధపాతాళానికి తొక్కి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్న మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్నే కాకుండా దేశం అంటే ఆయనకి ఎంత ప్రేమో మరొకసారి చాటుకుంటూ సనాతన ధర్మం గురించి ఆయన గొంతెత్తి సనాతన ధర్మాన్ని ఒక రాజకీయ వేదికగా కాకుండా
ఒక సామాన్య ప్రజల్ని కాపాడే ధర్మంగా అందరికీ చెప్పే విధంగా సనాతన ధర్మాన్ని కూడా ముందరికి తీసుకెళ్తూ న్యాయం బతికితే మన సమాజం బతుకుతుంది, ధర్మం బతికితే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది, న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టాలా అని చెప్పి ఇప్పటికి కూడా అదే దీక్షతో అకుంఠిత దీక్షతో రాజకీయ మార్గంలో వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా వెనక చేరి గట్టిగా నిలబడి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సభాముఖంగా వినిపించుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలా రాజకీయ వ్యూహంతో 2024 ఎలక్షన్స్ వచ్చేసరికి 21 సీట్లు మాత్రమే తీసుకున్నప్పుడు ఎందరో జన సైనికులు సానుభూతి పనులు చాలా నిరాశపడ్డారు. మనకు ఇంకా రావాలి కదా, ఈ కూటమిలో మనది చాలా ఇంపార్టెంట్ రోల్ కదా, ఇన్ని సీట్లే తీసుకున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం తెలుసా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ రేట్ 100% నిలబడిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ సీటు గెలిచి ఆయన రాజకీయ చతురత ఏదో ఇవాళ ప్రపంచానికి చాటుకున్నాడు. మనం 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీకి వచ్చినప్పుడు మన దేశం అంతా కూడా జనసేన పార్టీ తట్టు చూసే విధంగా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ మీటింగ్ లో ఒకరోజు చెప్పారు, జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయమే ఉండదు అని. అది నిజం అని చెప్పి ఇవాళకి కూడా జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం లేదు, ఉండదు, ఉండబోదు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. రేపు మనం కూటమిలో భాగంగా మనకు రావాల్సిన సీట్లలో ఉదయగిరి నియోజకవర్గంలో ఇట్లా వార్డు మెంబర్ల నుంచి పంచాయతీల నుంచి పంచాయతీ ప్రెసిడెంట్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆపై స్థానాలు కూడా మనకు జనసేన పార్టీకి కూటమిలో ఏవైతే న్యాయంగా రావాలో వాటిని అన్నిటి కూడా మనం ఖచ్చితంగా మన కూటమి పార్టీలైన తెలుగుదేశం బీజేపీ నాయకులతో కూర్చొని తీసుకుంటాం. తీసుకోవడమే కాదు, ఇవాళ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకుంటున్నాను, ఎన్ని సీట్లు వచ్చాయా అనే దానికన్నా మనం తీసుకున్న ప్రతి ఒక్క సీటు కూడా గెలవాలా. ఉదయగిరిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా 100% స్ట్రైక్ రేట్ చేశామో అదే విధంగా ఉదయగిరిలో నెల్లూరు జిల్లాలో కూడా తీసుకున్న ప్రతి ఒక్క స్ట్రీట్ కూడా గెలవాలా, గెలిచే విధంగా మనం నడవాలా. ఈ పథకాలు రచించి మనం క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క ఇంటికి జనసేన చేసే కూటమి ప్రభుత్వం చేసే మంచిని చేరేలాగా మీరందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి ఆఫీస్ పెట్టింది దీనికి దోహదపడుతుంది అని చెప్పి నేను నమ్ముతూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంతటి ప్రేమాభిమానాలు ఇచ్చిన మీ మన జన సైనికులు, వీర మహిళలు, అలాగే ఉదయగిరి వాసులు, కొండాపురం వాసులు, ముఖ్యంగా మా సొంత ఊరైన ఆదిమూర్తిపురం వాసులు, ఆడపడుచులు, అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు, మామూలు, తాతయ్యలు, మీ అందరికి కూడా నా శిరస్సు నుంచి నమస్కారాలు చెప్పుకుంటూ జై జనసేన, జై జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. థ్యాంక్ యూ.